హై ఫ్రెండ్స్, ఓటీటీ వణికిస్తున్న టాప్ 7 మూవీస్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ మూవీస్ని ఈ సిరీస్ని అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్. అలాగే ఈ మూవీస్ని మీరు ఫ్రీగా చూడాలి అన్నట్లయితే ఈ వీడియోని లాస్ట్ ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అలాగే వీడియోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. లిస్ట్లో నెంబర్ 1 ది ట్రయల్. ఇది ఒక చిన్న సినిమా అని చెప్పుకోవచ్చు, కానీ మంచి కంటెంట్తో వచ్చినటువంటి ఫిలిం అని చెప్పుకోవచ్చు. మర్డర్స్ థ్రిల్లర్స్ ఎవరికైతే బాగా ఇష్టమో అలాంటి వారికి ఈ మూవీ పిచ్చగా నచ్చుతుంది. రూప ఒక పోలీస్ ఆఫీసర్. ఒక రోజు తన భర్తని కలవడానికి ఒక ప్లేస్ని అయితే వారు బుక్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ వెళ్ళడానికి ముందే తన భర్తని ఎవరైతే చంపడం జరుగుతుంది. అసలు తన భర్తని ఎవరు చంపారు అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ అయితే రావడం జరుగుతుంది. ఆ వచ్చిన ఆఫీసరు భార్యనైతే అనుమానించడం జరుగుతుంది. ఆ హత్యకు కారణమైన వారు ఎవరు అనేది మీరు మూవీలో అసలు మిస్ కాకండి. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్ లో ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. ఒకసారి డెఫినెట్ గా లుక్ అయితే వేసుకోండి. మూవీ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. లిస్ట్ లో నెంబర్ 2 ది రోజ్ విల్లా. సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఒక చిన్న పాయింట్ ని చాలా సూపర్ గా అయితే చూపెట్టడం జరిగింది. ఈ మూవీలో 4 వ్యక్తులైతే ఉంటారో వారి చుట్టూ తిరిగేటటువంటి స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే తీయడం జరిగింది. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్ లో ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. ఒకసారి డెఫినెట్ గా లుక్ అయితే వేసుకోండి. హర్రర్ టచ్ తో ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ అయితే చేస్తుంది. అక్కడక్కడ కాస్త లాగ్ అనిపించిన మూవీ ఓవరాల్ గా చూసినప్పుడు మీకు పర్వాలేదు అనే ఒక మంచి ఫీల్ అయితే తెప్పిస్తుంది. ఒకసారి లుక్ అయితే వేసుకోండి. మరి లిస్ట్ లో నెంబర్ 3 కప్పటదారి. మిస్టరీ థ్రిల్లర్స్ ఎవరికైతే బాగా ఇష్టమో అలాంటి వారికి ఈ మూవీ పిచ్చగా అయితే నచ్చుతుంది. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా అలాగే ఫస్ట్ టు లాస్ట్ ఎండ్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో గౌతమ్ అనే ఒక ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ అయితే ఉంటాడు. తను ఒక రోజు డ్యూటీ చేసే టైంలో మనకు 3 పుర్రెలు అయితే కనిపించడం జరుగుతుంది. అసలు ఆ పుర్రెలు ఎవరివి అని మన గౌతమ్ సీక్రెట్ గా అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పటిదాకా ఈ మూవీని ఎవరైతే చూడలేదో ఒకసారి డెఫినెట్ గా లుక్ అయితే వేసుకోండి. మూవీ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్ లో ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. ఒకసారి లుక్ అయితే వేసుకోండి. ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ అని చెప్పుకోవచ్చు. అలాగే మన ఛానల్లో ఇలా మూవీ రికమెండేషన్ కి సంబంధించి చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది. వాటి యొక్క లింక్ అయితే కింద ఇవ్వడం జరిగింది. ఓసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. అలాగే ఈ మూవీస్ ని ఈ సిరీస్ ని మీరు ఫ్రీగా చూడాలి అన్నట్లయితే గూగుల్లో మీరు కాస్టల్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ మూవీస్ ని ఫ్రీగా అయితే ఎంజాయ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. లిస్ట్ లో నెంబర్ 4 ది లాస్ట్ పేజ్. బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీని హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ మూవీలో ఒక అమ్మాయి బుక్ రైటర్గా అయితే ఉంటుంది. అలాగే తను సింగిల్గా నివసిస్తూ అయితే ఉంటుంది. తను ఒక రోజు తన రూమ్లో చనిపోయితే కనిపించడం జరుగుతుంది. అసలు ఆ అమ్మాయిని ఎవరు చంపారు అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడానికి అయితే రావడం జరుగుతుంది. అసలు ఆ అమ్మాయిని ఎందుకు చంపారో అలాగే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో తన లైఫ్లో జరిగినటువంటి సంఘటనల గురించి మనకు ఒకటొకటి బయటకైతే రావడం జరుగుతుంది. ఈ మూవీ యొక్క లాస్ట్ ఎండింగ్ అయితే ఉంటుంది. మైండ్ బ్లోయింగ్ అయితే ఉంటుంది. ఇలాంటి మూవీస్ని అసలు మిస్ కాకండి. ఈ మూవీ యూట్యూబ్లో అయితే ఉంది. ఓసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. మూవీ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. లిస్ట్లో నెంబర్ 5 రత్నం. ఒక మంచి యాక్షన్ మూవీ చూడాలి అనుకునే వారి కోసం అయితే ఈ మూవీని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీలో మన హీరో ఒక అమ్మాయిని అయితే రౌడీల నుంచి కాపాడడం జరుగుతుంది. అసలు ఆ అమ్మాయిని మన హీరో ఎందుకు కాపాడడం జరుగుతుంది, అలాగే ఆ అమ్మాయికి వచ్చినటువంటి సమస్య ఏంటి, అసలు ఆ విలన్స్ ఆ అమ్మాయిని ఎందుకు చంపడానికి ట్రై చేస్తారో అనేది మీరు మూవీలో అసలు మిస్ కాకండి. అలాగే ఈ మూవీని మీకు జస్ట్ టైం పాస్ మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. ఓసారి చెక్అవుట్ అయితే చేసుకోండి యాక్షన్ లవర్స్. లిస్ట్ లో నెంబర్ 6 ఆరంభం. 2024 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఎవరికైతే బాగా ఇష్టమో అలాంటి వారికి ఈ మూవీ చాలా బాగా అయితే నచ్చుతుంది. ఈ మూవీలో ఉరిశిక్ష పడిన వ్యక్తి జైలు నుంచి సడన్ గా మాయమైతే అయిపోతాడు. అసలు ఆ వ్యక్తి ఎలా మాయమయ్యాడు అనేది మీరు మూవీలో అసలు మిస్ కాకండి. అలాగే ఆ ఖైదీకి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది, అలాగే ఆ ఖైదీ ఆ జైలు నుంచి ఎందుకు పారిపోయాడు అనేది మీరు అసలు మిస్ కాకండి. ఇది ఒక మంచి మూవీకి అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్ లో ఈటీవీ విన్ యాప్ అయితే ఉంది. ఒకసారి డెఫినెట్ గా లుక్ అయితే వేసుకోండి. ఇక ఫైనల్ గా లిస్ట్ లో నెంబర్ 7 కరోనా పేపర్స్. ఈ మూవీలో మొత్తం 3 పాయింట్లను బేస్ చేసుకుని ఈ మూవీ యొక్క స్టోరీ అయితే ఉంటుంది. బ్యాంకు దొంగతనం, పోలీస్ గన్ మిస్సింగ్, అలాగే ఎన్కౌంటర్. అలాగే పోలీస్ ఆఫీసర్ గా రాహుల్ అనే వ్యక్తి మనకు కరోనా టైంలో జాబ్కి అయితే ఎంట్రీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే తనని టార్గెట్ చేసి కొంతమంది పే ఆఫీసర్తో తనని ఒక కొత్త కేసుని సాల్వ్ చేయమని అయితే చెప్పడం జరుగుతుంది. తను ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో కొన్ని మలుపులు అయితే తిరగడం జరుగుతుంది. అలాగే మన రాహుల్కి ఆ ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో ఒక పెద్ద సమస్య కూడా రావడం జరుగుతుంది. అసలు రాహుల్ ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేశాడా లేదా, అలాగే రాహుల్ చేసినటువంటి ఆ ఇన్వెస్టిగేషన్ యొక్క కేసు ఎవరిది అనేది మీరు మూవీలో అసలు మిస్ కాకండి. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్ లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అయితే ఉంది. ఒకసారి డెఫినెట్ గా లుక్ అయితే వేసుకోండి. ఇక ఫైనల్ గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి.